మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్త చెప్పమన్న ప్రభువే, పైనుండి నేను మీ మీదికి శక్తి పంపుతాను, ఆ శక్తి పొందుకొని పోండి. పని పురమాయించిన దేవుడు ఏ విధముగా ఆ పనిని సాధించవచ్చో ఆ రహస్యాన్ని కూడా వారికి బట్టబయలు చేశాడు. మీకు ఒక బృహత్తర కార్యాన్ని నేను అప్పగించాను, దాన్ని నెరవేర్చాలంటే మీకు శక్తి చాలదు. కాబట్టి పైనుండి పరిశుద్ధాత్మ శక్తిని మీ మీదికి పంపుతాను. ఆ పరిశుద్ధాత్ముడు మీ మీదికి, మీలోనికి వచ్చి మీతో నివసించి మిమ్మల్ని శక్తితో నింపుతాడు. అప్పుడు యూదయ, సమరయ, యెరూషలేము, భూమి దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. అర్థమైందా? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురు. శక్తి నొందితే. శక్తిని పొందకపోతే సాక్షులై ఉండలేరు, మీ సాక్ష్యమే నిలబడదు. కాబట్టి మీరు నాకు సాక్షులుగా నిలవాలంటే పైనుండి శక్తి కావాలి. ఆ శక్తి పొందుకొని బయటికి గదలండి. ఆ శక్తి పొందుకోకముందు పరిగెత్తకండి, మీ వల్ల ఏమీ కాదు అని తెలియజేశాడు ప్రభు. వాళ్ళకి మ్యాటర్ అర్థమైంది కాబట్టి నేరుగా మేడగది మీదకి వెళ్ళిపోయి 10 దినములు ప్రార్థనలో గడిపారు. యేసయ్య వారి కనబడ్డ దినములు శిలువ మొదలుకొని 40 దినములు, వీరొక 10 దినములు, మొత్తం 50 దినములు. అందుకు చెప్పానన్నమాట. ఆ 50వ రోజు పెంతెకోస్తు పండుగ రోజు, ఆ రోజు తెల్లవారుజామున ఇంకా చీకటి ఉంది, పూర్తిగా తెల్లవారలేదు. వీరందరూ కూడా ప్రార్థనలో కనిపెట్టుకుని గోజాడుతున్నారు. ప్రభువా, నీవు మా మీదికి పంపుతానన్న శక్తి ఇంకా రాలేదు. ప్రభువా, పంపు నాయన. నీ ఆత్మశక్తి లేకపోతే మేమేమీ చేయలేమయ్యా, నీ పరిశుద్ధాత్మ శక్తి వల్లనే సాధ్యమవుతుంది. దేవా, మాకు బలము అనుగ్రహించు, శక్తినివయ్యా అని శక్తి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఆ రోజు ఒక అద్భుతం జరిగింది. ఆకాశం నుండి బలముగా వీచే గాలి వంటి శబ్దం ఒకటి జూ అని వచ్చేసింది. స్తోత్రం చెప్పండి. ఎంత శబ్దం వచ్చిందంటే ఆ గాలి సౌండ్ ఊరు మొత్తం ఉలిక్కి పడింది. మరి వాళ్ళు లేవాళ్ళగా వాళ్ళు నిద్రపోతే ఎట్లా? పనుండ్లా వాళ్ళతో. మీరు కూడా పక్కన వాళ్ళని చూడండి ఒకసారి, చూడండి ఉన్నారో లైన్లో. మళ్ళీ ఏమన్నా వాళ్ళని కూడా నిద్ర లేపాలో గాలి వచ్చి. చూసారా? కొంచెం చేతులు కలపండి. బలముగా వీచే గాలి వంటి ధ్వని ఒకటి ఆకాశము నుండి పుట్టింది. అది ఎంత సౌండ్లో వచ్చిందో మొత్తానికి ఉలిక్కిపడి లేచారు. మొత్తం ఉలిక్కిపడి లేచారు పరిగెత్తుకుంటా. ఆ సౌండ్ ఎక్కడ వచ్చిందో అక్కడికి పరిగెత్తారు. మేడగది మీద ఉన్న పరిశుద్ధులు ఆ గాలి వంటి ధ్వనిని విన్నారు. ఆకాశం నుండి అగ్ని దిగుతుందిగా. ఆకాశము నుండి అగ్ని దిగి అదిగో వారందరి మీద అగ్ని నాలుకల వలె విభాగింపబడి ఒక్కొక్కరి మీద ఒక్కొక్క నాలుక వలె నిలబడిపోయింది. ఈ అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారి మీద రాలినప్పుడు వారికి వచ్చినది ఏమిటో తెలుసా? వారి నాలుక సడలి, ఈ అగ్ని నాలుక వారి మీదికి వచ్చి వారి నాలుక సడలి వారికి తెలియని భాషలు, 15-16 రకాల భాషలు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏమొచ్చిందయా? ఆ అగ్ని నాలుక వారి మీదకి వచ్చినప్పుడు అంటే వాక్ శక్తి వచ్చింది. వాక్ శక్తి, వాక్ చాతుర్యం వేరు, వాక్ శక్తి వేరు. వాక్ చాతుర్యంతో ప్రసంగం చేస్తే వినేవాడికి రంజుగా ఉంటుంది, కానీ వాడి హృదయంలో ఎలాంటి కార్యము జరగదు. వాక్ చాతుర్యం వినేవాడికి వినసొంపుగా, తీయదనంగా, కమ్మగా, మజాగా, సరదాగా, రంజుగా ఉంటుంది, కానీ ఎవరిని కదిలించదు. కానీ వాక్ శక్తి తగిలిందంటే గుండె కదిలిపోద్ది, హృదయంలో పరివర్తన కలిగిద్ది, వ్యక్తికి మారు మనసు కలిగి రక్షణ కొరకు పరిగెత్తుతాడు. అందుకే దైవ జనాంగానికి వాక్ చాతుర్యాలు కాదు, వాక్ శక్తి కావాలి. ఆ వాక్ శక్తి దేవుడు అనుగ్రహివ్వాలి, దేవుడే అనుగ్రహించాలి. వాక్ చాతుర్యం సాధన ద్వారా సాధించుకోవచ్చు. కొంతమంది ప్రసంగికుల ప్రసంగాలు చూడండి, లోకస్తుల ప్రసంగాలు వింటం మొదలుపెట్టావంటే అనర్గళంగా అలా మాట్లాడేస్తూ ఉంటాడు. భలే ఆకర్షణీయంగా ఉంటాయి. లోకంలో రకరకాల సంగతులు కలగాపులగం చేసి రకరకాలుగా మాట్లాడి తెంపు లేకుండా నీకు దృష్టి పక్కకు పోకుండా మాట్లాడతాడు. గంట టైం అంటే గంట టక 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 మాట్లాడుతూనే ఉంటాడు. నువ్వు కళ్ళు తిప్పుకోలేవు, చెవులు పక్కకు పోనీ లేవు, అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది. అది వాక్ చాతుర్యం.
తుల్లి పడుతుంటారు, నవ్వుకుంటుంటారు, సిగ్గుపడుతుంటారు, మెలికలు తిరుగుతుంటారు, అన్నీ నడుస్తుంటాయి అందులో. వాక్చాతుర్యంతో మనుషుల్ని రంజింపజేయవచ్చు. ఇప్పుడు అలాంటి వాళ్ళు చాలా ప్రసిద్ధిగాంచారు కొంతమంది లోకస్తులు. కానీ అది సాధన వల్ల సాధ్యమైంది. కొన్ని గ్రంథాలు స్టడీ చేయటం, కొంత సబ్జెక్ట్ సేకరించి వాటిని వినమరిచి చక్కగా మాట్లాడటం అనేది సాధన చేయటం ద్వారా వాక్చాతుర్యం అనేది అబ్బుతుంది. అంటే చాతుర్యంతో మాట్లాడటం, చమత్కారంగా మాట్లాడటం అంటారు. కొంతమంది ఇలా చమత్కారంగా మాట్లాడటం, చాతుర్యంగా మాట్లాడటం సాధన చేస్తారు. నో, అలాంటి సాధన వల్ల ప్రజల మెప్పుని కలిగిద్దేమో కానీ ప్రజలలో మార్పు కలగదు. ప్రజలలో వాళ్ళ హృదయాల్లో పరివర్తన కలిగి వాళ్ళ జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పు మెరుపు వలె కలగాలి అంటే నీ సాధన ద్వారా నువ్వు సాధించుకున్న వాక్ చాతుర్యం పనిచేయదు, కానీ దేవుడు అనుగ్రహించిన వాక్ శక్తి కావాలి. ఎవరికైనా ఇదే అవసరం. సేవ చేయాలనుకున్నోడికి తప్పకుండా వాక్ శక్తి కావాలి. అలా వాక్ శక్తి ద్వారా నువ్వు ఉపదేశించినప్పుడే విన్న హృదయాల్లో పరివర్తన కలిగి చాలామంది రక్షణలోనికి వచ్చే కార్యం జరుగుతుంది. ఇక్కడ వాక్ చాతుర్యాలు పనిచేయవు. కాబట్టి వారు వాక్శక్తితో నింపబడ్డారు. 16, 14, 15, 16 రకాల భాషలు మాట్లాడారు. అవి కూడా అర్థమయ్యే భాషలు. అలాంటి భాషలతో వారు మాట్లాడుతున్నప్పుడు దేవుని శక్తి చుట్టుపక్కల ఉన్న ప్రజలకు అర్థమైపోయింది. వాళ్ళే అన్నారు, వీరు గలిలయులు కారా, వీరు గలిలయులు కారా. మనం అనేక ప్రాంతాల్లోంచి వచ్చాం పండక్కి. మనం ఎక్కడ పుట్టామో, ఏ దేశం పుట్టామో, ఏ దేశంలో ఏ దేశ భాషలు మనం మాతృభాషలుగా కలిగి ఉన్నామో, మనం యూదులమే అయినా మన వాళ్ళు అక్కడికి పోయినప్పుడు మనం అక్కడ పుట్టాం కాబట్టి అక్కడి భాష మనకు మాతృభాష అయింది. అలా మన మాతృభాషలు, మనకు మాత్రమే వచ్చే భాషలు, ఇక్కడ గలిలయులు, ఇక్కడ స్థానికులు ఇన్ని భాషలు మాట్లాడటం ఏంది, ఈ భాషల్లో దేవుని శక్తిని వివరించటం ఏంది, ఇదేమి